నేటి రాశి ఫలాలు మీనరాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక నూతన కార్యక్రమాలన్నీ చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం ఈరోజు దక్కుతుంది. అలాగే ఈరోజు రావలసిన సొమ్ముని రాబట్టుకోగలుగుతారు. అంటే బాకీల రూపంలో కానివ్వండి, మరే రూపంలోనైనా రావాల్సిన సొమ్ము మీకు అందుతుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మీనరాశి వారి మంచి సంబంధం అయితే కుదురుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఉన్నతమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి మీనరాశి వారికి సంపూర్ణంగా అందుతుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఇక సన్నిహితుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని వేగవంతంగా అమలు చేయగలుగుతారు. అలాగే ఈరోజు ప్రత్యర్థులను సైతం మీ దారికి తెచ్చుకుంటారు. ఇక ధార్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఆస్తి వివాదాల నుండి ఈరోజు కొంత బయటపడగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తగినంత లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు. ఇక పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలను విఫలిస్తాయి. ఇక ముఖ్యంగా మీనరాశిలోని విద్యార్థులు అవకాశాలను అప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక మీనరాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. మీనరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.